గరుడ పురాణం చెప్తున్నాం కదమ్మా. గరుడ పురాణంలో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, మామూలుగా మనం చెప్పాలంట, ఏమని గరుడ పురాణం అనేది ఇంట్లో పెట్టుకొని రోజు వినాల్సిందే తప్పితే అది ఏదో ఇంట్లో పెట్టుకోకూడదు అని అలా భ్రమ ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పాలంట. భగవద్గీత కూడా అంతే కదా. ఎవరైనా మరణించారంటే అప్పుడు పెడుతున్నారు కదా. అప్పుడు కాదు, మనం యాక్చువల్గా పుట్టిన దగ్గర నుంచి భగవద్గీతను ఫాలో అవుతూ ఉండాలి. అక్కడ ఏముంటుంది భగవద్గీతలో, మనిషి ఎందుకు అసలు జన్మించాడు, జన్మించాక అతను చేయాల్సిన పని ఏంటి, అతని గమ్యం ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత ఏముంటుంది, ఎందుకు ఎలాగ ప్రవర్తించాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి మనిషి పుట్టిన దగ్గర నుంచి భగవద్గీతను ఫాలో అవ్వాలి. అలాగే ఈ గరుడ పురాణాన్ని కూడా ఫాలో అవ్వాలి. మరి ఇలాంటివి మనం ఏదో శ్మశానం దగ్గర లేకపోతే మరణించాకనో పెడుతూ ఉంటే ఇంకా మనిషి ఎప్పుడు నేర్చుకుంటాడు అని చెప్పి మనం చెప్పాలంట. ఇలాంటివన్నీ అలా అక్కడ పెట్టేది కాదు. మన జీవితాంతం వీటిని అన్నింటినీ వినాలి, చదవాలి అని చెప్పి చెప్పాలి. లేకపోతే ఏమంటున్నారు, మనం చాలా నష్టపోతామంట. అంతే కదా. మనకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకో, దాన్ని మాన్యువల్ ఉంటుంది, అది చూసుకుని మనం అది ఎలాగ ఆపరేట్ చేయాలో తెలుస్తుంది. కానీ మన జీవితం ఎలా వెళ్తుందో మనకి తెలియాలంటే ఒక భగవద్గీతనో లేకపోతే గరుడ పురాణమో ఇలాంటి ఫాలో అయితే అర్థమవుద్ది. కానీ అవన్నీ మనం ఫాలో అవ్వట్లేదు అనుకుందాం. అసలు మరి ఎలాగో జీవించాలో మనకెలా తెలుస్తుంది? ఒక మిషన్ ఎలా వాడాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు తిప్పి పడేస్తాం అనుకో, మిషన్ పాడైపోద్ది. అలాగ మన జీవితాన్ని మనం ఎలాగా రూపొందించుకోవాలి, అసలు ఎందుకు పుడుతున్నాము, ఎలాగ మనం ఈ జీవితాన్ని గడపాలి, అవన్నీ తెలుసుకోకుండా జీవితం అంతా పాడైపోతుందంట. ఈ అష్టాదశ పురాణాలు ఉన్నాయంటే అవి ఎవరి కోసం ఇచ్చారు? మనుషుల శ్రేయస్సు కోసం, ఈ లోక శ్రేయస్సు కోసము. ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. అలాంటప్పుడు ఇందులో ఏవో కొన్ని వినకూడదనో లేకపోతే కొన్ని ఏమో మరణించాక విందామని అనుకుంటే ఇంకా ఏముంది? మనం సదాచారాల గురించి కదా మాట్లాడుకుంటున్నాం. దంతధావనం అనేది చేసుకోవాలంట. ముందు పళ్ళు తోముకోవడం అనేది చేయాలంట. ఆ పళ్ళు కూడా ఎట్లా తోముకోవాలట? స్నానం చేశాక కూడా పళ్ళు తోముకుంటారట. అది దోషం అంట. అలా కాదు, ముందే పళ్ళు తోముకొని అప్పుడు స్నానం చేయాలి. మనము ఇప్పుడు బ్రష్లు వాడుతున్నాం, కానీ నిజానికి ఏమంటారు, కొన్ని పుల్లలు ఉన్నాయి. ఆ చెట్ల పుల్లలతో కనుక మనం మొహం కడుక్కోవడం, పళ్ళు తోముకోవడం చేస్తేనంట అవి మనకి మంచిదంట. అవేంటట? వేప పుల్ల, ఉత్తరేణి పుల్ల, మారేడు పుల్ల, గన్నేరు పుల్ల, మాది ఫలము. వీటి పుల్లలంట మనము పళ్ళు తోముకోవడానికి వాడాలంట. ఇలా ఉపయోగిస్తే ఏమవుద్దంట, మనము దంత వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే పడదంట. ఇవేం చేస్తున్నారంటే ఇప్పుడు ఫారినర్స్ అందరూనేమో వీటి గురించి తెలుసుకొని ఇక్కడి నుంచి వేప పుల్లలు ఇవన్నీ ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకుని వెళ్తుంటే మనం మాత్రము బ్రష్ పట్టుకుని వాడుతున్నాము. ఆ బ్రష్ వలన మనము పుల్ల వాడితే ఏమవుతుంది, అవి దంతాల్లో ఉన్న క్రిములు చంపుతాయంట. అలా లేకుండా మనం బ్రష్లు వాడడం వల్ల ఏమవుతుంది, అస్తమాటికి దంతాల్లో ఏవో ప్రాబ్లం రావడము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము జరుగుతుంది. మనము ఎటువైపు అయినా తిరిగి మొహం కడిగేసుకోవచ్చేమో అనుకుంటారు కదా. అలా ఎటువైపు పడితే అటువైపు తిరిగి మొహం కడుక్కోకూడదంట. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ మనం తిరిగి మొహం కడుక్కోవాలంట. అంటే మనం డైరెక్షన్ మారితే కూడా క్రిములు చేరుతాయి అంటే అవునని చెప్తున్నారు. దానికి రీజన్స్ చెప్తున్నారు. మనం కనుక దక్షిణమో లేదో పడమర వైపు కనుక తిరిగి దంతధావనం చేసుకుంటే అప్పుడు కొన్ని క్రిములు దంతాల్లో చేరేమవుతాయంటే దంతాలు పాడు చేస్తాయంట. అయితే కొన్ని డైరెక్షన్లో తిరిగి ఎందుకు చేయకూడదు అంటారు అంటే, ఆ డైరెక్షన్లో అన్ని దిక్కుల్లోనూ మనకి దేవతలు ఉన్నారు కదా. అయితే మనకి ఈ దక్షిణం వైపు పడం వైపు ఉన్న ఆ దేవతలకి మనం అపచారం చేసిన వాళ్ళం అవుతామంట అటువైపు తిరిగి పళ్ళు తోముకోవడం వల్ల. అందుకని ఏమవుతుంది, ఎవరికైనా అపచారం చేస్తే ఏమవుతుంది, వాళ్ళు కొంచెం కష్టపెడతారు మనల్ని. అలాగా వాళ్ళకి అపచారం చేస్తున్నాం కాబట్టి మన దంతాలు కూడా పాడయ్యే క్రిములు అందులో చేరుతాయంట. అయితే పశ్చిమ వైపు ఎవరుంటారంటారు అంటే వరుణదేవుడు ఉంటాడు. అటువైపు తిరిగి కనుక మనం దంతావనం చేస్తే ఏమవుతుందంట, ఆ వరుణదేవుడికి కొంచెం ఆగ్రహం కలిగించడం అవుతాం. ఆయన వలన మన దంతాలు పాడైపోతాయంట. అలా కాకుండా మనము ఏదో తూర్పును ఉత్తరం వైపు చేస్తే తూర్పున వైపేమో ఇంద్రుడు ఉంటాడు, ఉత్తరం వైపేమో కుబేరుడు ఉంటాడు. అందుకని వీళ్ళ వైపు తిరిగి మనం దంతావనం చేస్తే వాళ్ళు దంతాలకి అధిష్టాన దేవతలంట. దంతాలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. మనకి కళ్ళకి, ముక్కుకి, చెవులకి, పళ్ళకి అన్నిటికీ అధిష్టాన దేవతలు ఉంటారు. అలాగా
వీళ్ళిద్దరూ మనకి ఇంద్రుడును కుబేరుడు దంతాలకి అధిష్టాన దేవత కాబట్టి ఆ డైరెక్షన్స్లో అంటే తూర్పును కానీ ఉత్తరం కానీ తిరిగి మనము దంతధావనం చేస్తే వాళ్ళ అనుగ్రహం వలన మన దంతాలు పాడవకుండా ఉంటాయట. పొద్దున్న లెగిసి ఏదో ఫారినర్స్ అంటే ఆ చలికి వాళ్ళు లేవలేక వాళ్ళు కాసింత ఏదో బెడ్ కాఫీ అలాంటివో తాగుతారు. అది మనకేం అవసరం లేదు. మన దేశంలో అంత చలి ఇంకా మనుషులు లేవలేని స్థితులు అట్లా ఏమి ఉండవు. కానీ ఏదో ఫ్యాషన్ తెలుసో తెలియకో తప్పు అలవాట్లు చేసుకోవడం అనమాట. సో అలాగా పొద్దున్న లేచి దంతధావనం చేయకుండా ఏదో తీసుకోవడం అనేది చాలా తప్పు. అలాగే చాలాసేపు బ్రష్ చేసుకోకుండా కూర్చోవడం కానీ తర్వాత స్నానం చేయకుండా ఆ రాత్రి బట్టలతోనే ఉండడం అనేది కూడా చాలా అపచారం అంట. సో ఏమంటున్నారు, ఫస్ట్ లేవగానే అలవాటు చేసుకోవాల్సింది బ్రష్ చేసుకోవాలి, వెంటనే స్నానం చేసి ఆ రాత్రి బట్టలు తీసేయాలి. ఎలా అయితే మనకి పనులు చేయడానికి దేవతా శక్తి అవసరమో అలాగే మనం ఏ పని చేద్దామన్నా విఘ్నం కలిగించడానికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయంట. వాళ్ళని ఏమంటున్నారు, మనకి కాలకర్ణి అంటున్నారు. ఈ శక్తులు స్నానం తొందరగా చేసేవారిని పీడించవట. పొద్దున్నే స్నానం చేసిన వారిని ఆ రోజు ఏ పనికి వెళ్ళినా పీడించకుండా వదిలేస్తాయి. అయితే మరి అలాగా మనకి విఘ్నాలు కలిగించే శక్తులు ఉన్నాయి కదా, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలంటే ఏమంటున్నారు, పొద్దున్నే లెగిసి బ్రష్ చేసుకొని వెంటనే స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ దేవతలు విఘ్నాలు కలిగించరంట. అలా కాదు అని చెప్పేసి అలాగే చాలాసేపు ఉండిపోయిన వాళ్ళకి ఏమవుతాయంట, ఆ దేవతలు విఘ్నాలు కలిగిస్తూ ఆ తర్వాత వాళ్ళని పీడిస్తూ ఉంటాయంట. అంటే ప్రతిదానికి ఒక పద్ధతి. ఎందుకు మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, ఇంట్లో కూడా మన ఇది నేర్పించవచ్చు కదా. మరి ఎందుకు ప్రతి వాళ్ళని అంత డబ్బులు కట్టుకుని స్కూళ్ళల్లో జాయిన్ చేస్తామంటే అక్కడ ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎలాగ పిల్లవాడు ఉండాలి, మన ఇంట్లో యూనిఫామ్ వేసుకొని నలగకుండా ఉండు, లేకపోతే చెప్పులు అవి మాయకుండా ఉండేటట్టు చూసుకోండి, అవన్నీ వాళ్ళు చేస్తారు, ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అదే పిల్లలు అక్కడికి వెళ్తే కాసింత మాసినా లేకపోతే ఎక్కడైనా నలిగినా మళ్ళీ టీచర్లు తిడతారేమని భయపడి చాలా మంచిగా ఉంటారు క్రమశిక్షణతో. అలాగా క్రమశిక్షణ అనేది ఇక్కడ మనల్ని ఎవరు చూడట్లేదని అనుకుంటున్నాం, కానీ మన ఇళ్ళల్లోనే మన దగ్గరే శక్తులు తిరుగుతూ ఉంటాయంట. మనకి విజ్ఞానం కలిగించే శక్తులు ఏం చేస్తాయట, మనం ఎప్పుడైతే తప్పుదోవగా వెళ్తున్నామో సరిగ్గా లెగ్గానే స్నానం చేయకుండా లెగ్గానే మొహం కడుక్కోకుండా అవే మురికి బట్టలు కనుక వేసుకొని అలాగా మన ఇష్టం వచ్చినట్టు ఉంటే కనుక నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంటావా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంట, ఏ పని చేసినా సరే పని జరగకుండా ఉండేటట్లు చేస్తారంట. చాలామంది అంటారు కదా, ఏంటంటే బాబు ఏ పని చేయాలన్నా అవ్వట్లేదు అంటే వెనకాతలు మనం ఇవి కూడా చూసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాము మనము మంచిగా ఉంటే అవి మనల్ని ఏం చేయవు. అందుకని ఏమంటున్నారు, ఎవరైతే స్నానము ఆలస్యంగా చేస్తారో లెగిసి ఏదో బ్రష్ చేసుకుంటారు, ఏదో తినేస్తారు, ఇంకా అయిపోయింది అనుకొని వాళ్ళు ఇంకా అలా మధ్యాహ్నం సాయంత్రం వరకు స్నానం చేయకుండా కూర్చుంటారు. అలా ఉండే వాళ్ళకి ఏమవుతుంట, ఆరోగ్యం పాడైపోతుంట, ఎప్పుడు వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారంట. అయితే ఏంటి, పొద్దున్నే స్నానం చేయగానే చేయాల్సిన పని ఏంటి, జపము, ఏదో గాయత్రి మంత్రమో లేకపోతే ఏ గురువు గారు ఇచ్చిన మంత్రమో ఏదో ఉంటుంది కదా, అది జపం కనుక మనం చేస్తే మనకి ఒకవేళ జరగాల్సిన పనిలో విఘ్నాలు ఉన్నా సరే ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయంట. ఎందుకంటే మనం సరిగ్గా చేయాల్సిన పనులన్నీ సరిగ్గా చేసి మంత్రాన్ని కూడా జపించాం కాబట్టి ఆ మంత్రశక్తి వలన కూడా ఆ విఘ్నాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. జాతక దోషాలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే అసలు ఇప్పట్లో అయితే పిల్లలు బాగా రాత్రి లేటుగా పడుకోవడం, లేటుగా లేగడం. అయితే ఏమంటున్నారు, పొద్దున్నే లేచి స్నానం చేయకపోతే వాళ్ళకి జాతక దోషాలు పెరుగుతూ ఉంటాయంట. అయితే ఏమవుతుందంట, పొద్దున్నే లేకపోవడము, స్నానం చేయకపోవడం ఇట్లా చేసే వాళ్ళకంటే కళలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయంట. అది ఎన్ని చెడు కళ్ళని అనడానికి ఉండదు, కానీ మామూలుగా కళలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయంట. కళలు చాలా రకాలు వస్తూ ఉంటాయి కదా, ఆ కళలు కూడా మనము రోజు చేసే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి కూడా ఆ కళలు వస్తూ ఉంటాయంట. మనకి సంబంధం లేదు కదా అనిపిస్తుంది కదా, కళలకి మనకి సంబంధం లేనట్టు అనిపిస్తుంది, కానీ అది కూడా సంబంధం ఉందంటున్నారు. ఒక్కవేళ కళ్ళలో కనుక ఏదో డ్రైనేజ్లో అది పడిపోయి అదేమైనా నోట్లో తాగేసామా అని వస్తే అది మంచిది కాదండి, దుస్వప్నం వెంట. అలా కాకుండా ఏదన్నా మలము మనకి ఒంటికి అంటుకుంది అంటే మాత్రం అది మంచిది అంటారు. అలా చేస్తే బంగారం అది దొరుకుతుంది అని అంటారు. అందుకే మనకి ఏంటంటారు, కళ్ళని బట్టి కూడా మన జాతకాలు చెప్తారు అని అంటారు కదా, కొంతమంది కళ్ళని బట్టి కూడా చెప్తారు. ఎందుకంటే ఇలాంటి కళ్ళు వస్తే కనుక వాళ్ళకి ఎక్కువ కాలం బ్రతకరు అనడానికి ఒక సింబాలిక్గా ఇలాంటి కళ్ళు వస్తూ ఉంటాయంట. నల్లని వాళ్ళు ఎవరో కనిపించడం, వాళ్ళు ఎర్ర బట్టలు వేసుకున్నట్టు, వాళ్ళు ఏదో
మెడలో మనకి తాడు వేసేసి లాగేస్తున్నట్టు ఇట్లాంటి కళలు వస్తాయంట. ఎంత రిలేటెడ్గా ఉంటాయో కదా. మనకి చాలామంది చెప్తారు చూడండి, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది పాము కనిపిస్తూ ఉంటుంది, కామన్గా అదే అందరికీ కనిపిస్తుంది. అదేంటి అంటే అలాగా ఒక రిలేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, దానికి రిలేట్ అవుతాయి. అలాగే ఏదో ఒక కార్యక్రమం జరగబోతుందంటే దాని ముందు కూడా మనకి దాని రిలేటెడ్గా ఏదో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడానంట పాము కనుక వచ్చి కాటేసింది అనుకుంటే కనుక అది చాలా ప్రమాదానికి ఒక సింబాలిక్గా చెప్పడం అంట. అలాగే ఎవరైనా ఎక్కువ తింటున్నట్టు ఏదో తింటున్నట్టే కనుక మనకు కల వచ్చింది అంటే వాళ్ళకి అజీర్ణ వ్యాధి వస్తుందట. ఆన్నే స్వామి అయితే రావచ్చుట. కానీ కోతుల రూపంలో కొండ ముచ్చుల రూపంలో మాత్రం ఏమి మనకి కనిపించినా అది దుస్వప్నం అవుతుందంట. ఆవు మీద, ఎద్దు మీద, ఏనుగు మీద ఎక్కినట్లు కల వస్తేనంట మనకి మంచి పదవి వస్తుందంట. ఏడుస్తున్నట్టు కనిపిస్తేనంట చాలా ఇంకా సుఖంగా బతుకుతామంట. అలాగే ఎవరైనా చనిపోయినట్టు కల వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతారంట. అయితే ఏంటంటే ఏమైనా చెడ్డ కళ వచ్చింది వెంటనే మనకు మెలకు రాగానే గమ్మున మొహం కడిగేసుకుని స్నానం చేస్తే ఆ కళలో ఏదైతే దుష్ఫలితం మనకు కనబడపోతుందో అది పోతుందంట. ఇంకా తర్వాత ఆ చెడు మనకి జరగకుండా ఉంటుందట. లేదులే కళ వస్తే వచ్చిందిలే అని చెప్పేసి మనం తప్పీగా లేచి ఎప్పుడో బ్రష్ చేసేసుకొని టిఫిన్ అది తినేసి 10 గంటలకు ఎప్పుడో స్నానం చేద్దాంలే అని కనుక లేట్ చేస్తూ పోతే ఆ కళ యొక్క ఫలితం మళ్ళీ పట్టుకుంటుందంట. చెడ్డ కళలు తక్షణం పోవాలంటే ఆ కళ ఫలితం మనకి రాకుండా ఉండాలంటే లేవగానే ఆలస్యం లేకుండా 1 గంట లోపునే లేచిన తర్వాత స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి రాత్రి కలిగిన ఆ దుస్వప్నాల ప్రభావం పోవాలి అంటే చాలా తొందరగా లేచి స్నానం చేయాలంట. అది కూడా చకచకా మల విసర్జన దంతదానం చేసేస్తే ఇంకొంచెం ఎక్కువ సుఫలితాన్ని పొందుతాము. రోజు స్నానం చేసేటప్పుడట ఇది ఒకటి చెప్పుకొని అప్పుడు ఆ నీళ్లు మనమే చల్లుకోవాలట. ఓం అపోహిష్టామయో భువః తాను ఉజ్జేదధాతన మహేరణాయ చక్షసే యోన శివత మోరసహ వంటి మంత్రాలతో దర్భలతో నీళ్ళు తల మీద చల్లుకున్నాం. లేదు అపవిత్ర పరిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాంతరశుచి పుండరీకాక్షాయ నమః అనే శ్లోకంతో దర్భతో నీళ్లు నెత్తిమే చల్లుకుంటే ఒకవేళ స్నానం చేయలేకపోయినా సరే చేసిన వారు అవుతారు. ఎందుకు అంటే ఎక్కడికన్నా మీరు వెళ్ళొచ్చారు, మీకు టైం అయిపోతుంది, ఇంక స్నానం చేసే ఓపికది లేదు అంటే మనము ఈ మంత్రాన్ని చదువుతూ నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటే కూడా మనం స్నానం చేయకపోయినా చేసిన దాంతో సమానం అవుతుంది అనమాట. అందుకని ఇది కంఠస్థ చేసేసుకోవాలమ్మా. ఏదో మనం ఒక గుడికి వెళ్ళాము, ఎంతో ప్రయాణం చేసి వెళ్తాం, ఇంక అక్కడికి వెళ్ళే స్నానం చేయలేం, కానీ దేవుడి దర్శనానికి వెళ్ళే ముందు ఎక్కడైనా కాళ్ళు కడుక్కొని కాసింత నీళ్ళు ఈ స్తోత్రం చెప్పుకుంటూ నెత్తి మీద చల్లుకుంటే కూడా మన స్నానం చేసిన లెక్క వస్తుంది. మనం మొహాన్ని పెట్టుకోవడానికి రోడ్డు మీద ఏవో అమ్ముతూ ఉంటే అవి మనం కొనేసుకుని పెట్టుకుంటాం, కానీ నిజానికి ఏమంటున్నారు అవి కాదంట. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు వాళ్ళు యజ్ఞాలు చేసిన దగ్గర బూడిద ఉంటుంది, అక్కడ విభూది ఉంటుంది. దాన్ని మనం తెచ్చుకొని కాస్త శుభ్రంగా దాన్ని పచ్చని గుడ్డలోనే ఎందులోనే మనం ఇలాగ ఫిల్టర్ చేసేస్తే వస్తుంది కదా, దాన్ని పెట్టుకొని ఒకవేళ మనం ఏ రోజైనా స్నానం చేయలేకపోయినా లేకపోతే ఏదో వేరే పరిస్థితుల్లో అయినా సరే అనారోగ్యంగా ఉన్న ఇంకోటైనా ఏం చేయాలంట, అది మనం ఇలాగా మనకి ఆ విభూతి పెట్టుకుంటే కనుక అది కూడా స్నానం చేసిన దానికి సమానం అయిపోతుందంట. దీన్ని ఆగ్నేయ స్నానం అంటారు. ఇందాక కొంచెం నీళ్లు చల్లుకున్నాము, ఇప్పుడు ఈ త్రయంబకం అనే మంత్రం చెప్పుకుంటూ ఈ విభూతిని ఒంటికి పోసుకుంటాం. ఇలా అయినా సరే స్నానం చేయడంతో సమానం అవుతుందంట. ఎవరైనా రైళ్లలో అది ప్రయాణం చేసినా లేకపోతే ఒంట్లో బాగోకపోయినా స్నానం చేయలేని స్థితిలో ఉన్నా దీన్ని కూడా ఫాలో అవ్వచ్చంట. దీన్ని ఏమంటున్నాము, అదేంటంటే మొత్తం నీళ్ళు పోసుకోవట్లేదా అంటే మొత్తం నీళ్ళు పోసుకోకుండానే ఆ మంత్రానికి అంత ప్రభావం ఉంటుందన్నమాట. ఆ మంత్రం చెప్పుకుంటూ కాస్త నీళ్ళు చల్లుకున్నా లేదు ఒక త్రయంబక మంత్రం చెప్తూ కాసింత మనం విభూతి మన శరీరానికి పూసుకున్నా మనం స్నానంతో సమానంగా చేస్తామంట.